కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బడ్జెట్లో తెలంగాణపై వివక్ష చూపుతోందని సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు తూముకుంట నరసారెడ్డి విమర్శించారు. గత 10 ఏళ్లలో బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు ఎన్ని నిధులు కేటాయించిందో చెప్పాలన్నారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగిందంటూ సిద్దిపేట అంబేద్కర్ సర్కిల్ వద్ద తూముకుంట నరసారెడ్డి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ, కాంగ్రెస్ నాయకులు నిరసన తెలిపారు. ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. కేంద్ర ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాలపై సవతి తల్లి ప్రేమ చూపుతోందని తూముకుంటా విమర్శించారు. పెట్టిందో పార్లమెంట్ లో అది పూర్తిగా తెలంగాణ రాష్ట్రానికి పూర్తిగా అన్యాయం చేసిందని, తెలంగాణ రాష్ట్రానికి గుండు సున్నా ఇచ్చిందని, దానికి నిరసనంగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మహేష్ కుమార్ గౌడ్ గారి అధ్యక్షన నిన్న హైదరాబాద్ లో అంబేద్కర్ సాక్షిగా నిరసన కార్యక్రమం ధర్నా చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బీజేపీకి బుద్ధి చెప్పే విధంగా ఈ రోజు కార్యక్రమం చేపడతా ఉన్నాం. మేము బీజేపీ ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నాం, ఈ రోజు బీఆర్ఎస్ పార్టీని కూడా ఒకటే అడుగుతున్నాం. గతంలో మీరు 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు